నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఏదైతే ముస్లిమ్స్ ఇండియాలో ఉంటున్నారో అంటే గనక అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుంటే, కాంగ్రెస్ పార్టీ లేకుంటే ముస్లిమ్స్ ఇండియాలో ఉండలేరు అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇది 100% తప్పని చెప్తున్నాను. ఎందుకు అనంటే భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ వారు ఇండియన్సే. సో వారు ఏ పార్టీ వల్లనో ఇక్కడ ఉండట్లేదు. ఏ పార్టీ లేకపోతే వారు వెళ్ళిపోయే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవివేకం. మీ ఓట్ల కోసము ఇట్లా మతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం తప్పు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని హిందువులు కూడా సపోర్ట్ చేస్తేనే వారు అధికారంలోకి వస్తున్నారు. కేవలం ముస్లింలు ఓట్స్తోనే వారు అధికారంలోకి రావట్లేదు. సో వారు హిందువుల మనోభావాలని కూడా గౌరవించాలి. అటు ముస్లిమ్స్ కూడా వారు లేకపోతే ఇక్కడ ఉండలేరు అని మాట్లాడడం కూడా 100% తప్పు. ఎందుకు అనంటే ఇలాంటి మతాలకు సంబంధించి విద్వేషాలు రెచ్చగొడితే కనుక అటు భారతీయ జనతా పార్టీ అయినా, ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా కానీ మనం చూస్తున్నాం ముస్లిమ్స్ కంట్రీస్ కొన్ని ఇలాంటి భావజాలం వల్లనే ఆ దేశాలు నాశనమైన పరిస్థితి ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఇండియాలో రాకుండా చూడాల్సిన బాధ్యత ఈ నాయకుల మీద ఉంది. అది గుర్తించుకోవాలని మేము కోరుకుంటున్నాం.